హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ 65. దీన్ని క్యాలీఫ్లవర్ పకోడీ అని కూడా అనవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా క్యాలీఫ్లవర్ని మన వేలు మందాన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత తీసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ తీసి పక్కన పెట్టిన మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ కారం, అంటే మీ కారానికి సరిపడా కారం వేసుకొని, కొంచెం ఉప్పు, అలానే గరం మసాలా, ధనియా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వాటర్ ఏమంత అవసరం పడదండి. కొంచెంగా వేసుకోవాలి వాటర్. ఎక్కువ వేసుకుంటే పిండి తోపు అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టదండి. అందుకని కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేపుకోవాలండి. ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా వేపుకోవాలి. ఫ్లవర్ 65లో కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముక్కకి తగులుతూ ఇలా వేపుకొని పక్కకు తీసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే తిన్నవారు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్లో చెప్పండి. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. బాయ్.